అయితే ఈరోజు కాలేబును గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఆ పేరుకి అర్థమేం చెప్పండి? ఒకటి, నమ్మకమైన వాడు. రెండోది, ధైర్యము గలవాడు. ఉత్సాహాన్ని కనపరిచేవాడు. ఆయనలో ఉన్నాయి, ఆయనలో అవి కనబడతా ఉన్నాయి. సో ఆధ్యాత్మికమైన లక్షణాలు భౌతికానికి చాలా ఉండొచ్చు, మన జీవితాలలో చాలా టాలెంట్స్ ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో మనకు కొన్ని ఉండాలి. నమ్మకత్వం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. చూసారా, ఇవి కాలేబులో ఉన్నాయి. నా సేవకుడైనా ఏమని సంబోధిస్తున్నాడు? బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ మంది ఈ పేరు పిలుచుకున్నారు దేవుని చేత. నా సేవకుడు అని యోబు పిలుచుకున్నాడు. నా సేవకుడు అయినా అని ఎవరిని పిలిచాడు? దావీదుని అన్నాడు. నా సేవకుడు అని మోషేని అన్నాడు, యాకోబుని అన్నాడు. ప్రియులారా, యేసు ప్రభుని గురించి అన్నాడు. కాబట్టి నా సేవకుడు అనేటువంటి, నా సేవకుడు అంటే నా పని చేసి పెట్టేవాడు. మనం ఎలాగుండాలి చెప్పండి? దేవుని సేవకులం అంటే వాక్యం చెప్పే వాళ్ళనే సేవకులు అనుకోబకండి. మనందరము దేవునికి సేవకులం అంటే దేవుని పని చేసి పెట్టేవారిమి, దేవుని పని చేసి పెట్టేవారు. అందుకనే మనము ఈ మందిరములో మనము అందరము ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరము ఏదో ఒక పని కలిగి ఉన్నాము. ఇక్కడ ఏదో ఒక పని కలిగి ఉన్నాము. ఆ బిడ్డలు ఆ పని చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఎదుట ప్రమాణం చేసుకొని వాళ్ళు ఆ పరిచర్య చేస్తున్నప్పుడు నేను ఎంతగా సంతోషిస్తాను. నమ్మకమైన వాళ్ళు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. మీరు సేవకులే. చూసారా, ఏమంటారు ఆ గొప్పింట్లో అవన్నీ వాళ్ళు సేవకులు చూసుకుంటారులే అంటారు. సేవకులు అంటే పనివారు. మనం ఎవరిమి? దేవునికి పనివారిమి, దేవునికి పనివారము.